హరే రామ హరే కృష్ణ. ద్రౌపదికి జన్మనిచ్చే సంఘటన మహాభారతంలోని అద్భుతమైన సంఘటనల్లో ఒకటి. ద్రుపదుడు పాంచాల దేశ రాజు మరియు పరశురాముని శిష్యుడు, అలాగే ద్రోణాచార్యునికి స్నేహితుడు. అయితే చిన్నతనంలో ఇద్దరు ఎంతో ఆత్మీయులుగా ఉండేవారు. కాలక్రమేణా వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ద్రుపదుడు అవమానించడం, ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు గురువుగా మారి దక్షిణగా ద్రుపదుని రాజ్యం అడగడం, శిష్యులు గురుదక్షిణ ఇవ్వడం, రాజ్యాన్ని 2 భాగాలు చేసి మళ్ళీ ద్రుపదునికే సగభాగ రాజ్యం ఇవ్వడం, ఆ అవమానం తట్టుకోలేని ద్రుపదుడు యాగం చేసి ధృష్టద్యుమ్నుడు ద్రౌపదిని యాగము ద్వారా అవతరింపజేయడం అనే విషయాలను మనం ఎపిసోడ్ 17లో తెలుసుకుందాం. రోజు భాగంలో ద్రౌపది స్వయంవరం విషయాలను తెలుసుకుందాం. యజ్ఞాగ్ని నుంచి మొదట ద్రుపదుని కోరిక మేరకు ఒక బలవంతుడైన ధృష్టద్యుమ్నుడు అవతరించాడు. ఇతను అత్యంత శక్తివంతుడుగా, ద్రోణాచార్యుని సంహరించేందుకు తగిన సామర్థ్యాన్ని కలిగిన వాడుగా జన్మించాడు. అతన్ని చూసిన ద్రుపదుడు ఆనందానికి అవధులు లేవు. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఆ యజ్ఞకుండం నుంచి మరొక అద్భుతం జరిగింది. స్వర్గీయ కాంతులతో, విశాలమైన కళ్ళతో, కమలపు పుష్పంలాగా మెరిసే ముఖంతో అత్యంత అపురూపమైన స్త్రీ ఆ అగ్నికుండం నుంచి బయటకు వచ్చింది. ఆమె గాఢనీల వర్ణ శరీరంతో, అద్భుతమైన కేశాలతో సౌందర్య శిఖరంలా కనిపించింది. ఆమె బయటకు వచ్చిన వెంటనే దివ్యగంధాలు వ్యాపించాయి. ఆకాశంలో దేవతలు ఆనందభేరి మ్రోగించారు. ఆమె ఎవరో తెలియని ద్రుపదుడు తనకు దొరికిన అమూల్య నిధిలా ఆమెను స్వీకరించాడు. ఆమె తల్లి కడుపులో నుంచి పుట్టిన దానికి విభిన్నంగా అగ్నికుండం నుంచి ఉద్భవించినది కాబట్టి ద్రౌపదిగా పేరు పొందింది. ద్రుపదుడు తన కుమార్తెకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడు. ఆమె చిన్ననాటి నుంచి గొప్ప విద్యలలో శిక్షణ ఇప్పించాడు. ఆమె ధనుర్విద్యలో కూడా ప్రావీణ్యం పొందింది. కానీ ఆమె మనసులో ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. తన భర్త ధర్మబద్ధుడై, అగ్ని సమానమైన మహావీరుడై ఉండాలని ఆమె కోరుకునేది. ఆమె పెళ్లికి సంబంధించి ద్రుపదుడు ఒక గొప్ప స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అటు భూమిపై ఉన్న మహారాజులు, ఇటు దేవతలు కూడా ఆసక్తిగా ఎదురు చూసిన స్వయంవరం ఇది. ఎందుకంటే ద్రౌపది సౌందర్యం, బుద్ధి, ధైర్యం అత్యుత్తమమైనవి. అయితే ఈ స్వయంవరం మామూలుగా కాదు. ఇందులో ఆమె భర్తగా ఎంపిక అవ్వడానికి ఒక ప్రత్యేక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షను అధిగమించగలిగిన వాడే ఆమెను పెళ్లి చేసుకోవచ్చని నిర్ణయించారు. ఈ పరీక్ష బహుక్లిష్టమైనదిగా ఉంది. ఒక అద్భుతమైన యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ యంత్రంపై ఓ స్వర్ణ మత్స్యాన్ని ఉంచారు. ఈ మత్స్యాన్ని చూడకుండా కేవలం నీటిలో ప్రతిబింబాన్ని చూసి మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలిగిన వాడే విజయుడు అవుతాడు. ఇది అత్యంత క్లిష్టమైన పరీక్ష. ఎందుకంటే సాధారణ ధనుర్ధారులు ఎవరూ కూడా ఇలా అజ్ఞాతంగా బాణాన్ని ప్రయోగించడం అసాధ్యం. అలా పాంచాల రాజధానిలో మహాస్వయంవరం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్వయంవరానికి హాజరయ్యేందుకు అనేక మంది రాజులు, మహాయోధులు, ధనుర్విద్యలో నిపుణులైన వారు తరలివచ్చారు. మహాభారతంలోని ఈ ఘట్టం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది పాండవుల భవిష్యత్తును నిర్ణయించిన ముఖ్యమైన సంఘటన. పాండవులు అప్పటికే లక్క ఇంటి దహనం తర్వాత తమను వారు బ్రతికుండడం గుప్తంగా ఉంచేందుకు బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు. వారు అరణ్య జీవితం గడిపి ఎక్కడా తమ అసలు స్వరూపాన్ని తెలియనీయకుండా జీవిస్తూ ఉన్నారు. అదే సమయంలో ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి ఎంతో ప్రత్యేకమైన స్వయంవరం ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. ద్రౌపది మహాసౌందర్యవతి. ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక మహాసమర్థులైన రాజులకు కూడా ఉండేది. అందుకే ద్రుపదుడు తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయించిన పరీక్షను పూర్తి చేయగలిగిన వాడికే ఆమెను భార్యగా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. స్వయంవర మహోత్సవం ప్రారంభమైంది. అందరూ రాజులు, మహాయోధులు అక్కడ చేరారు. ఈ స్వయంవరానికి కర్ణుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు, శల్యుడు, భీషకుడు ఇలా అనేక మంది ప్రముఖ మహారాజులు వచ్చారు. పాండవులు కూడా బ్రాహ్మణుల వేషంలో ఆ స్వయంవరంలోనే ఉన్నారు. ముందుగా అనేక మంది రాజులు ప్రయత్నించారు. కానీ వారిలో ఎవరూ ధనస్సును కూడా ఎత్తలేకపోయారు. కొందరు ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. మరికొందరు బాణాన్ని గమ్యానికి పంపడంలో విఫలమయ్యారు. వీటిని చూస్తూ అక్కడున్న వారు ఇలా అనుకుంటున్నారు:
ఈ పరీక్షను పూర్తి చేయగలిగిన వారు నిజంగా మహాధనుర్ధారులే అని. అప్పుడు కర్ణుడు ముందుకు వచ్చాడు. అతను ధనస్సును లేవలెత్తాడు. అతని శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అదే సమయంలో ద్రౌపది, నేను సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను అని స్పష్టంగా చెప్పింది. దీనితో కర్ణుడు కోపంతో వెనుదిరిగాడు. అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో బ్రాహ్మణుడి వేషధారణలో ఉన్న అర్జునుడు ముందుకు వచ్చాడు. అతను చాలా సౌమ్యంగా, శాంతంగా ద్రుపదుని వద్దకు వెళ్ళి ఈ పరీక్షను స్వీకరించేందుకు అనుమతి కోరాడు. బ్రాహ్మణుడిగా ఉన్నవాడు ధనస్సును లేవలెత్తగలడా అనేది అక్కడ ఉన్న రాజులకు ఆశ్చర్యం కలిగించింది. అర్జునుడు ధనస్సును సునాయాసంగా లేవలెత్తి బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆయన తపస్సుతో కూడిన చిత్తశుద్ధి, ధనుర్విద్యలో అతని అపారమైన ప్రావీణ్యం ఈ సమయంలో ప్రతిబింబించింది. అర్జునుడు ఆ మత్స్యాన్ని కేవలం నీటిలోని ప్రతిబింబం ద్వారా చూసి అద్భుతమైన నైపుణ్యాలతో బాణాన్ని ప్రయోగించాడు. బాణం తగిలిన వెంటనే మత్స్యుడు కింద పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి సభ మొత్తం ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న వ్యక్తి ఈ అద్భుత కార్యాన్ని సాధించగలడా అనే ఆశ్చర్యం అందరిలో కలిగింది. ద్రౌపది నవ్వుతూ, సిగ్గుపడుతూ అర్జునుడి దగ్గరకు వెళ్ళి అతనికి వనమాల వేసింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న మహాయోధులు, రాజులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కౌరవులు, కర్ణుడు, శిశుపాలుడు కోపంతో ఊగిపోయారు. దుర్యోధనుడు వెంటనే ముందుకు వచ్చి, ఒక బ్రాహ్మణుడు మహారాణిని వివాహం చేసుకోవడం సాధ్యమా? ఇది ధర్మానికి వ్యతిరేకం అని వాదన ప్రారంభించాడు. కానీ ద్రుపదుడు స్వయంవర నియమాలను స్పష్టంగా తెలియజేశాడు. ఎవరు పరీక్షను పూర్తి చేస్తే వారు ద్రౌపదిని వరించగలరు అనే విషయాన్ని అతను మరొక్కసారి దుర్యోధనుడికి తెలియజేశాడు. అర్జునుడు ధనస్సును లేవలెత్తి పరీక్షను పూర్తి చేశాడు కాబట్టి అతడే ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఈ వార్త వ్యాపించగానే పాండవులు బ్రాహ్మణుల వేషంలో ఉన్నప్పటికీ ఎవరు ఈ బ్రాహ్మణులు అనే అనుమానం అందరికీ మొదలైంది. కృష్ణుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు చిందించాడు. తరువాయి భాగంలో ద్రౌపదిని తీసుకుని అర్జునుడు తల్లి అయిన కుంతి దగ్గరకు వెళ్ళడం, అలాగే ద్రౌపది పాండవులు అందరికీ భార్య ఎలా అయింది, ఆమె గత జీవితం గురించిన విషయాలను తెలుసుకుందాం. హరే రామ, హరే కృష్ణ.